అందరికీ నమస్కారం. శ్రీ చెమ్మనపూడి శ్రీరామమూర్తి గారు వ్రాసిన ఎంతో చెప్పాలని. మనిషి గురువు ద్వారా, సొంత అధ్యయనంతో, సమాజం నుంచి, అలాగే అనుభవంతో ఇలా 4 విధాలుగా జ్ఞానాన్ని పొందుతాడని శాస్త్రం చెబుతోంది. తన అజ్ఞానం తెలుసుకోగలగడమే నిజమైన విజ్ఞానం. వినయం, ఆసక్తి వల్ల జ్ఞానం పెరుగుతుంది. ఎత్తైన పర్వతాన్ని ఎక్కాలంటే కాస్త వంగి నడవాలి. ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలంటే కొంత అణుకువ, విధేయత అవసరం. మాట్లాడటం కన్నా వినడం ఎక్కువ అలవాటు చేసుకోవాలి. జ్ఞాని సంయమనం పాటిస్తాడు. కష్టసుఖాలను సమంగా భావిస్తాడు. దూషణ భూషణలను ఒకే విధంగా స్వీకరిస్తాడు. ఇతరుల తప్పును మనం మన్నిస్తే మన తప్పును పరమాత్మ మన్నిస్తాడు. మనకి తెలియని జ్ఞానం అందించే ప్రతి మనిషి గురువే. ఎందుకు జీవిస్తున్నావన్న ప్రశ్న కాదు, ఎలా జీవిస్తున్నావనే ప్రశ్న వేసుకోవాలి. నిన్ను నువ్వు ప్రేమించగలిగితే శత్రువులే ఉండరు. ద్వేషం పెంచుకుంటే నిన్ను మించిన రోగి ఉండడు అన్నాడు ఫ్రాంక్లిన్. నిజమైన స్నేహానికి, ప్రేమకు షరతులుండవు. స్నేహం, ప్రేమ ఇవ్వడమే నేర్పుతాయి. ఆశించడం వాటికి తెలియదు. విజయానికి తొలిమెట్టు ప్రేమ, కీర్తికి తొలిమెట్టు విజయం. నువ్వు గెలిస్తే నీ ఆత్మీయులకు నువ్వేమిటో తెలుస్తుంది. ఓటమి పొందితే నీ హితైషులెవరో నీకు తెలుస్తుంది. ప్రేమ మాటలోనూ ఉండాలి, మనసులోనూ ఉండాలి. కోపం మాటలో ఉండొచ్చు, మనసులో అస్సలు ఉండకూడదు. కామ, క్రోధ, లోభాలే పక్కలో బళ్ళాలు. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సమయం దొరికితే చాలు పడగలెత్తి బుసలు కొడతాయి. మంచి ఎవరు చెబుతున్నా స్వీకరించాలి. కులంతో, మతంతో, ప్రాంతంతో, భాషతో పనిలేదు. ప్రకృతిలోని సకల ప్రాణుల నుంచి నేర్చుకోవలసిందే. పంచభూతాల నుంచి నేర్చుకోవలసిందే. వాటిని ఆరాధించక కలుషితం చేయడం వల్లనే ఇన్ని ఆపదలు, వ్యాధులు పీడిస్తున్నాయి. నీది అన్నది నీది కాదు. నీది కాదు అనుకున్నదే నీది. నాది అనుకోవడమే స్వార్థం. నీది అనుభవించు అని ఇవ్వడమే పరమార్థం. పుణ్యఫల ప్రాప్తికిదే ప్రథమ సూత్రం. అందుకు జ్ఞానం, శ్రమ, చిత్తశుద్ధి, ఏకాగ్రత, నిబద్ధత ఎంతగానో తోడ్పడతాయి. ఇవాళ అహానికి దాసోహం అంటూ ఇహానికి బానిసలైపోతున్నారు. పిల్లల్ని ధనంతో పెంచుతున్నారు, గుణంతో పెంచడం లేదు. ఈ విషమ సంస్కృతి పోవాలి. నైతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక చింతన రేపటి తరానికి అందించడానికి పెద్దలు ఓపిక, తీరిక చేసుకోవాలి. పుష్కలమైన వాజ్మయం ఉంది మనకు. ఆ మహాసముద్రంలోని కొన్ని బిందువులనైనా మన సంతతికి రుచి చూపించాలి. కర్తవ్య పాలన, సమయపాలన మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కావాలి. మన వృత్తి, ప్రవృత్తి జాతికి ఉపయోగపడాలి. కోట్లు కలవాడు ఐశ్వర్యవంతుడు కాదు. సంతృప్తి, ఈశ్వర కృప పొందినవాడే ఐశ్వర్యవంతుడు. సరిపోలేదు, ఇంకా ఎంతో చెప్పాలని ఉంది. ఇంతలో నాకు ప్రశ్న బిగ్గరగా వినిపించింది. వీటిలో నీవెంత మేరకు పాటిస్తున్నావు అని. ఆ గంభీర గళానికి దిగ్గున లేచాను. ఓహో, ఇదంతా కళ. ఇప్పుడిక నాలో అంతర్మదనం ఆరంభమైంది. రచన శ్రీ చెమ్మనపూడి శ్రీరామమూర్తి గారు. స్వరం కేబీకే నాగేశ్వరరావు. ధన్యవాదాలు.